ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రూప్ 2లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పేపర్ 2 హిస్టరీ పాలిటీ సొసైటీ. దీంట్లో సోషల్ స్ట్రక్చర్స్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. ఇందులో నుంచి మనకి 50 మార్క్స్ వస్తాయి. ఈ 50 మార్క్స్లో సోషల్ మూమెంట్స్ సెక్షన్లో ఎన్విరాన్మెంటల్ మూమెంట్ రిలేటెడ్ ఎంసీక్యూస్ చూస్తున్నాం. పర్యావరణ ఉద్యమాలు. ఆల్రెడీ మనం పెజెంట్ మూమెంట్స్, ట్రైబల్ మూమెంట్, బ్యాక్వర్డ్ క్లాస్ మూమెంట్ అండ్ దళిత్ మూమెంట్ దీని రిలేటెడ్ ఎంసీక్యూస్ ఆల్రెడీ కవర్ చేస్తాం. మన ఛానల్ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకే స్టూడెంట్ వారు ఉంటే ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ ఎన్విరాన్మెంట్ మూమెంట్, పర్యావరణ ఉద్యమాలు. భారతదేశంలో మొట్టమొదటి పర్యావరణ సత్యాగ్రహ ఉద్యమం ఏది? చిప్కో ఉద్యమం. చిప్కో ఉద్యమం ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఉత్తరాఖండ్. సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అప్పికో ఉద్యమానికి స్ఫూర్తి ఏ ఉద్యమం? చిప్కో ఉద్యమం. ఈ క్రింది వాన్లో ఏ సంవత్సరం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు? 2010. ఈ క్రింది వాన్లో ఏ నగరంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ లేదు? కోల్కతాలో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ లేదు. ఎన్జిటి రైట్ 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. కోల్కతాలో లేదు. ఈ క్రింది వాన్లో ప్రస్తుత పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి ఎవరు? ఇది కరెంట్ అఫైర్స్ ప్రకారం ఒకసారి గూగుల్ చేసి చూడండి. అంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరు అనేది. రైట్. నెక్స్ట్, ఈ క్రింది వాన్లో జైత్పూర్ అణువిద్యుత్ కేంద్రాన్ని ఏ కంపెనీ సహకారంతో నిర్మిస్తున్నారు? ఆన్సర్ అరీవా. జైత్పూర్ అటామిక్ పవర్ ప్లాంట్. రైట్, దీన్ని అరీవా కంపెనీ సహాయంతో నిర్మిస్తున్నారు. ఈ క్రింది వాన్లో తెహ్రీ డ్యామ్ ఏ నదులపైన నిర్మించారు? భగీరథ్, బిలంగన్. తెహ్రీ డ్యామ్ ఏ నదులపైన నిర్మించారంటే భగీరథ, బిలంగన్ డ్యామ్పై నిర్మించారు. కుందన్కులం అణువిద్యుత్ ప్రాజెక్టును ఏ దేశ సహకారంతో నిర్మిస్తున్నారు? రష్యా దేశ సహకారంతో నిర్మిస్తున్నారు. గంగానది ప్రక్షాళన మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1985. భోపాల్ దుర్ఘటనలో ఈ క్రింది ఏ విషవాయువు విడుదలైంది? మిథైల్ ఐసోసైనేట్. భోపాల్ గ్యాస్ ట్రాజడీ, అందులో రిలీజ్ అయిన విషవాయువు ఏంటంటే మిథైల్ ఐసోసైనేట్. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1986. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. మహారాష్ట్రలోని రిలేగాంవ్ సిద్దిలో వాటర్ షెడ్ పథకాలను ఒక ఉద్యమంలాగా ప్రారంభించింది ఎవరు? అన్నా హజారే. అర్ధచంద్రాకారపు చెక్ డ్యామ్లను రాజస్థాన్లో ఏమని పిలుస్తారు? జోహాడ్ అని పిలుస్తారు. ఈ క్రింది వాన్లో డౌన్ టు ఎర్త్ అనే పర్యావరణ విజ్ఞాన పత్రికను ఎవరు స్థాపించారు? ఆన్సర్ సునీతా నారాయణ డౌన్ టు ఎర్త్ అనే పర్యావరణ విజ్ఞాన పత్రికను స్థాపించారు. ఈ క్రింది వారిలో ఎవరు అప్పికో ఉద్యమానికి నాయకత్వం వహించారు? పాండురంగ హెగ్డే అప్పికో ఉద్యమానికి నాయకత్వం వహించింది పాండురంగ హెగ్డే. ఈ క్రింది వారిలో ఎవరు నవధాన్య ఉద్యమానికి సారథ్యం వహించారు? వహించింది వందనా శివ. ఈ క్రింది వాన్లో వేటి కారణంగా ఓజోన్ పొర క్షీణించడం జరుగుతుంది? క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల, అంటే సిఎఫ్సి. ఈ క్రింది వాన్లో నీటి పరిరక్షణ కాలుష్య అదుపు చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1974లో. ఈ క్రింది వాన్లో ఏ సంవత్సరంలో జాతీయ నీటి కాలుష్య చట్టం అమల్లోకి వచ్చింది? 1987. ఈ క్రింది వాన్లో అప్పికో ఉద్యమానికి ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1983 అప్పికో ఉద్యమం. ఈ క్రింది వాన్లో జాతీయ సరస్సుల సంరక్షణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1997లో ప్రారంభించారు. హైదరాబాద్లో ప్రధాన కార్యాలయంగా 2014 జూలై 6న ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రస్తుత చైర్మన్ ఎవరు? రాజీవ్ శర్మ. ఇది ఒకసారి గూగుల్ చేయండి. అన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వాటివి ఒకసారి గూగుల్ చేసి క్రాస్ వెరిఫై చేసుకోండి. ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23 అయితే పర్యావరణ దినోత్సవం జూన్ 5. ఎన్విరాన్మెంట్ డే. ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చ్ 23. 1973లో చేపట్టిన చిప్కో ఉద్యమానికి నామకరణం చేసిన వ్యక్తి శాలిని అనే జానపద కవి. అయితే అతని అసలు పేరు ఘనశ్యామ్. పర్యావరణంపై ప్రపంచ స్థాయిలో స్టాక్హోమ్లో ఎప్పుడు సమావేశం జరిగింది? 1972. చిప్కో ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? 1973. చిప్కో మూమెంట్ 1973లో జరిగింది. ఇంపార్టెంట్ ఇది. చిప్కో మూమెంట్ 1973లో. ది గ్రేటర్ కామన్ సడ్ పుస్తక రచయిత అరుంధతి రాయ్. ఓరియంటల్ పేపర్ మిల్స్ పేరుతో కాగితం పరిశ్రమ ఎప్పుడు స్థాపించబడింది? 1965. 1991లో స్వీడన్ దేశపు రైట్ లివ్లీహుడ్ అవార్డు అనే పర్యావరణ అత్యున్నత పురస్కారం ఎవరికి లభించింది? మేధా పాట్కర్. పర్యావరణాన్ని రక్షించే బాధ్యతను పౌరులకు కూడా ఉందని రాజ్యాంగంలో ఏ నిబంధన చెప్తున్నది? ఆర్టికల్ 51A. ఇదేం చెప్తుందంటే పర్యావరణాన్ని రక్షించే బాధ్యత సిటిజన్స్పై కూడా ఉంటుందని ఆర్టికల్ 51A చెప్తుంది. తర్వాత పర్యావరణ రక్షణకు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని, దేశంలో వనాలను వన్యప్రాణులను కాపాడటం రాజ్య నిధి అని రాజ్యాంగంలో ఏ నిబంధన పేర్కొంది? ఆర్టికల్ 48A. పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతి వంటి గోల్డ్మ్యాన్ పర్యావరణ బహుమతి 2004లో ఎవరికి లభించింది? రషీదా చంపా. ఇది కరెంట్ అఫైర్ బిట్ ఒకసారి
లేటెస్ట్ ఎవరికి వచ్చిందో అవార్డు గూగుల్ చేసి చూడండి, కుదిరితే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నెక్స్ట్, గ్రీన్ పార్టీ ఈ క్రింది ఏ దేశంలో ఆవిర్భవించింది? జర్మనీలో ఆవిర్భవించింది గ్రీన్ పార్టీ. ఈ క్రింది ఏ కాలుష్యం వలన పటాన్చెరు ప్రాంత ప్రజలు ఎక్కువగా రోగాలకు గురవుతున్నారు? రసాయన కాలుష్యం వల్ల. ఈ క్రింది వన్లో ఏ ఇన్స్టిట్యూట్ వారు పటాన్చెరు ప్రాంతంలో రసాయన కాలుష్య అధ్యయనం జరిపారు? ఐఐసిటి వారు. తెలంగాణ రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి? నల్గొండ జిల్లాలో. ఈ క్రింది వన్లో ఏ అటవీ ప్రాంతంలో రాజీవ్ గాంధీ పులులు సంరక్షణ కేంద్రం ఉంది? రాయరం రిజర్వ్. ఈ క్రింది వన్లో ఏ సంస్థ బొగ్గు ఉత్పత్తిలో రెండో అతిపెద్ద సంస్థగా ప్రఖ్యాతి చెందింది? సింగరేణి కాలరీస్ కంపెనీ. పటాన్చెరు ప్రాంతంలో పారిశ్రామికీకరణ ఇండస్ట్రియలైజేషన్ ఏ దశకంలో ప్రారంభమైంది? 1970 దశకంలో. పటాన్చెరు ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా అవతరించిన సంస్థలు ఏవి? సిటిజన్స్ అగెనిస్ట్ పొల్యూషన్, పటాన్చెరు యాంటీ పొల్యూషన్ కమిటీ. తెహ్రీ డ్యామ్ ఆందోళనకు సంబంధించి సరైనది ఇది. ఇవన్నీ స్టేట్మెంట్స్లో కరెక్టే. ఈ డ్యామ్ నిర్మాణం 1949లో ప్రతిపాదించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్మాణం చేయడానికి ప్రతిపాదించారు. భాగీరథి, బిలంగన్ నదుల సంగమం వద్ద నిర్మించాలని నిర్ణయించారు. తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఎవరు నిరాహార దీక్ష చేశారు? సుందర్లాల్ బహుగుణ. మన రాజ్యాంగంలో పర్యావరణం, అడవులు, వన్యప్రాణులు అనే అంశాలు రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి ఎప్పుడు మార్చారు? 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాము. ఈ 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పర్యావరణాన్ని, అడవులను, వన్యప్రాణులను ఇవన్నీ ఇంతకుముందుకు స్టేట్ సబ్జెక్ట్లో ఉండేవి, వాటిని కన్కరెంట్ లిస్ట్లోకి మార్చడం జరిగింది. రైట్. భారత అటవీ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 2006. గంగానది కాలుష్యంపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన వ్యక్తి పేరు MC మెహతా. సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి సంబంధించి సరైనది ఏది? పైవన్నీ కరెక్టే. కేరళ ప్రభుత్వం 120 మెగావాట్ల జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ప్రయత్నించింది. ఈ వ్యాలీలో కుంతిపూజ నది ప్రవహిస్తుంది. ఈ వ్యాలీని రక్షించుకోవాలని 1973లో ఉద్యమం ప్రారంభమైంది. సైలెంట్ వ్యాలీ ప్రాంత అడవుల మొత్తాన్ని నేషనల్ పార్క్గా ఎప్పుడు ప్రకటించారు? 1984 నవంబర్ 15. 1985 సెప్టెంబర్ 5న సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ను ఏ ప్రధాని ప్రారంభించారు? రాజీవ్ గాంధీ. రైట్. ఇక్కడితో టాపిక్ బిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ MCQస్తో మేము ముందుకు వస్తాను. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే మన ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాలంటే అయితే TSPSC కానీ APPSC కానీ TET DSC ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మన ఛానల్ వరకు రెఫర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.